హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్స్ లో చాలా అంటే 60 వీడియోస్ వరకు అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తోటి 80 సబ్స్క్రైబర్స్ వరకు అయితే అయ్యారు. సో ఆ సబ్స్క్రైబర్స్ అండ్ ఆ వీడియోస్ వెనకాల కష్టం ఎట్లుంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అయితే కంటెంట్ ఓరియంటెడ్ వీడియోస్ అయితే తీసుకున్నప్పుడు అట్లే ఎట్లా అంటే లోకల్ స్కీమ్స్ గురించి కానీ ఏదైనా పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ చేసినప్పుడు మా ఆయన కష్టం నా కష్టం ఎట్లుంటది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీడియోస్లల్లో నేను బుక్ పట్టుకొని కనబడ్డా. మస్తు మంది అనుకుంటారు కావచ్చు ఈమె ఎప్పుడు బుక్ పట్టుకొని ఉంటుంది ఏం చేస్తుంది అనేసి. ఏం చేస్తా అంటే ఒక లాంగ్ వీడియో తీసినప్పుడు ఈ బుక్ లో కంటెంట్ అయితే రాసుకుంటాను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ వీడియో దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి స్కీమ్ ఉంది. ఆ ప్రధానమంత్రి స్కీమ్ ఏంటి లాస్ట్ వీడియోలో చేసిన విశ్వకర్మ యోజన. ఆ విశ్వకర్మ యోజన స్కీమ్ ఏంటిది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో అండ్ సో అనేసి అన్ని రాసుకుంటా. ఆ మధ్యలో ఎట్లా ఉంటుందంటే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చిన కదా, ఆ వీడియో ఆ స్కీమ్ ఏంటిది అన్నప్పుడు మా ఆయన నుంచి జోకులు వస్తాయి. ఎట్లా వస్తాయి మా ఆయన నుంచి జోక్స్ అంటే, అట్లుంటది. తర్వాత ఫస్ట్ నేను చెప్పే వీడియో తీసే ముందు ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసా, నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని అని చెప్తా. ఆ సింగిల్ టేక్ అప్ టు 50 టేక్స్ వరకు పోతుంది. మా ఆయన లాస్ట్ కి వచ్చేసరికి ఈ వీడియో వద్దుగా, ఈ వీడియోకి ప్యాకప్ చెప్పేసి నెక్స్ట్ వీడియోది తర్వాత మధ్యలో మంచి ఒక సెంటెన్స్ చెప్పిన అనుకో, తర్వాత ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని ఇట్లా వాటర్ తాగుతా. 15 నిమిషాల స్క్రిప్ట్ ను 10 నిమిషాలకి వేస్తుంది, 10 నిమిషాల స్క్రిప్ట్ ను 5 నిమిషాలకి వేస్తుంది, స్క్రిప్ట్ అయిపోతుంది. లేకపోతే బాహుబలి స్క్రిప్ట్ అయినట్టు 5 నిమిషాల దానికి ఇంకొకటి. ఎంత పెద్ద సినిమా అయినా స్క్రిప్ట్ లేకుండా అసలు మూవీనే ఉండదు. అట్లాంటిది ఎంత స్కీమ్ అయినా కూడా అదేమన్నా మైండ్ ఇది సిపిగా అన్ని స్టోర్ చేసుకోవడానికి. మళ్ళా మధ్యలో కొన్ని జోకులు అయితే, కొన్ని ఎంటర్టైన్మెంట్ థింగ్స్ అయితే ఎట్లా అంటే ఇట్లా అనడం, ఎవరు అనడం, అట్లా నాటీ థింగ్స్ అనేది చేస్తే కొంచెం ఫన్నీ సెషన్స్ అనేవి అవుతాయి. అక్కడ సీరియస్ గా ఎట్లుంటదంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్ ఇట్లుంటది. అంటే అది రొటీన్ కరెక్ట్ గా ఉంది, ఎండింగ్ ఉంటది కదా వీడియో, అంటే దేనికోసం చేస్తున్నాం అనే కాన్సెప్టే మర్చిపోతా. ఒకసారి టైం చూడండి, 5 minutes to 12 అవుతుంది టైము. అంటే ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ నిన్న ఇదే టైంకి ఏం చేసినాం, అలా పొగడకండి, నాకు సిగ్గు అవుతుంది. అందరు అంటారు ఏమి హింసిస్తాను, ఏం టార్చర్ పెడుతుందని. ఇట్లుంటుంది టార్చర్ అంటే నిద్ర వచ్చే టైంలల్లా ఇట్లా చేస్తాను. అలా పొగడకండి, నాకు సిగ్గిస్తుంది. సిగ్గు అడుగుతుంది పిల్లలు. ఫ్రెండ్స్ ఇందులో బ్లూపర్స్ అయితే ఇవి ఇంకా ఫర్దర్ గా, అంటే ఇప్పటి వరకు మస్తు బ్లూపర్స్ వచ్చినాయి. వీడియోస్ చేసేటప్పుడు మధ్యలో ఒక్కసారి బ్రేక్ వచ్చిందంటే అది రావడానికి ఒక 20-30 టేకులు అవుతుంది. ఎందుకంటే నాకు మొత్తం అచ్చ తెలుగులో తీయడానికి అయితే అస్సలకే రాదు. ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తా, ఫ్యాషన్ కొద్ది అయితే అనుకోకండి. నాకు రాక, అంటే నాకు ప్రొనౌన్సియేషన్ రాక నేను ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్, మాంటేశ్వరి హై స్కూల్. ప్రస్తుతానికి అయితే నేను ఒక్కదాన్ని ఇంత. మా స్కూల్ వాళ్ళని పరిచయం చేసినప్పుడు ఒక్కదాన్నే బయలుదేరకుండా ఇంకా స్కూల్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చూసినంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి ఫన్నీ కామెంట్స్ మీరు కూడా చేసారా అనే కామెంట్ చేయండి.
చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్. అందరు వెళ్ళి బజ్జు అండి. గుడ్ నైట్.